వాటి యొక్క గొప్పతనం మనకు తెలియదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఆ ఇంపార్టెన్స్ తెలియక మడ అడవుల్ని నరుక్కుండా పోతా ఉన్నాం. ఇవాళ మన తీర ప్రాంతం ఆగుతుందంటే, కోతకు గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రూవ్స్, ఈ మడ అడవుల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది. అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో, మన చేప పిల్లలు, రొయ్య పిల్లలు, అవన్నీ కూడా ఈ మ్యాంగ్రూవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని 3 మాసాలు ఫిషింగ్ లేకుండా చేసుకునే దానికి ఉంటుంది. అయితే మ్యాంగ్రూవ్స్ అడవులో లేనప్పుడు ఇంకా మరి బ్రూడర్స్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ని పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ చాలా డిసీజెస్ వస్తున్నాయి. వైట్ స్పాట్ వచ్చి చాలామంది నష్టపోతూ ఉన్నారు. దానికోసం ఒక స్టడీ చేయడం కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టమంటాం. అదే కాకుండా ఒక మదర్షిప్, ఏదైతే వాళ్ళ చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వేట చేసుకుని మళ్ళీ ఒకరోజు ప్రయాణం చేసి, అంటే వెళ్ళడానికి ఒకరోజు, రావడానికి ఒకరోజు, అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఈ ఖర్చునంతా తగ్గించాలంటే ఇవాళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మదర్షిప్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు ఎక్కడ కూడా మన తీర ప్రాంతంలో లేదు. అది మదర్షిప్ కాన్సెప్ట్ని తీసుకోవడానికి సహకరించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం. ఆ మదర్షిప్ పెట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న బోట్లన్నీ కూడా మదర్షిప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సరుకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవచ్చు, వాళ్ళు ఇమీడియట్గా పేమెంట్ కూడా వాళ్ళు అక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఒక మదర్షిప్ కాన్సెప్ట్ అనేది న్యూ కాన్సెప్ట్, దాన్ని కూడా ఇమీడియట్గా తీసుకోవడానికి సహకరించాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం. ఇట్లా మనం వీడ్ ఉంది, సీవీడ్ అని, వాళ్ళు చాలా మెడికల్గా చాలా దానికి ఇంపార్టెన్స్ ఉంది. ఆ సీవీడ్ పెంపడానికి కూడా కొంత సపోర్ట్ చేయమని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేశాం. ఇలా చాలా విషయాలు, దాదాపు ఒక 15-20 అంశాలతో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా తీసుకురాగలిగితే కొత్తదనం, భవిష్యత్తులో ఆక్వా రంగంలో ఒక ఇన్నోవేటివ్గా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనకి చేప పిల్లల ఉత్పత్తికి సంబంధించి కొత్త స్పీషీస్ని డెవలప్ చేయడానికి భారతదేశంలో ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్లో ఎక్కడ కూడా ఒక తమిళనాడులో ఉంది, అది కూడా ఫెయిల్ అయింది. కాబట్టి ఇంత పెద్ద ఆక్వా ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పండుగొప్ప పిల్లకు కావాలంటే ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కొత్త స్పీషీస్ కావాలంటే మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడే అవన్నీ కూడా స్పీషీస్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసే దానికోసం ఒక బ్రూడర్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇలా చాలా విషయాలు, భవిష్యత్తులో ఆక్వాకి చాలా ప్రోగ్రెస్ ఉంది, చాలా భవిష్యత్తు ఉంది, ఇవాళ ఎక్స్పోర్ట్ ఉంది. ఇవాళ కొన్ని డెవలప్ చేసుకోవాల్సిన అంటే ఈ తీర ప్రాంతంలో చక్కటి ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసం మరి వచ్చినటువంటి టీంకి రిప్రజెంట్ చేశాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది.